హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జేమ్స్ ఇంగ్లీష్. ఈరోజు మనం ఇంగ్లీష్ గ్రామర్ ఇన్ తెలుగు సిరీస్లో భాగంగా మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ ఫ్రమ్ బ్లోసమ్స్ అనే వీడియో చూస్తున్నాం. మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ మన కొత్త టెక్స్ట్ బుక్స్లో ముఖ్యంగా బ్లోసమ్స్లో చాలా వివరంగా ఇచ్చారు. ఈ వీడియో ద్వారా 3rd క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు బ్లోసమ్స్ టెక్స్ట్ బుక్స్లో మోడల్ ఆక్సిలరీస్ ఏ సందర్భంలో వాడబడ్డాయి, ఏ పేజీలో వాడబడ్డాయి, ఏ రకమైన ఎగ్జాంపుల్స్ వాడాడు చాలా వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. మరి ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. 3rd క్లాస్ పేజ్ నెంబర్ 23. ఇక్కడ మీకు ఏమున్నాయంటే యూజ్ ఆఫ్ కెన్ అండ్ మే. యూజ్ ఆఫ్ కెన్ అండ్ మే. చూడండి, కెన్ అనేది మనం ఏ సందర్భంలో వాడతాం, లేదా మే అనేది మనం ఏ సందర్భంలో వాడతాం. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. మే ఐ జాయిన్ యూ, సెట్ ది మిక్సర్. ఎస్ యూ మే. కెన్ ఐ హెల్ప్ యూ, సెట్ ద స్టవ్. ఎస్ యూ కే. ఎస్ యూ కెన్. యూ ఆర్ మోస్ట్ వెల్కమ్, సెట్ ద రెసిప్ బుక్. ఏం లేదండి, 3rd క్లాస్లో మీకు చక్కని ఎక్సర్సైజ్ ఇచ్చాడు. ఈ ఎక్సర్సైజ్ ద్వారా కెన్ కానీ మే కానీ ఏ సందర్భంలో వాడతారంటే, కెన్ అనేది మనకి ఆస్కింగ్ లేక గివింగ్ పర్మిషన్ కొరకు వాడవచ్చు. చెప్పాలి, కెన్ అనేది ఏ సందర్భంలో వాడవచ్చు? ఆస్కింగ్ లేక గివింగ్ పర్మిషన్. మరి అదేవిధంగా మే కూడా మనకి ఆస్కింగ్ లేక గివింగ్ పర్మిషన్ కొరకు వాడతాం. చూడండి, మే ఐ జాయిన్ యూ. మే ఐ జాయిన్ యూ. ఇక్కడ మే ఐ జాయిన్ యూ అనేది ఏం తెలియజేస్తుంది? మనకి ఆస్కింగ్ పర్మిషన్. ఏం తెలియజేస్తుంది? ఆస్కింగ్ పర్మిషన్. మరి చూడండి, ఎస్ యు మే, ఇదేంటిది మరి? దిస్ ఈస్ నథింగ్ బట్ గివింగ్ పర్మిషన్. చూసారా, మే అనేది ఆస్కింగ్ లేక గివింగ్ పర్మిషన్ కొరకు వాడతాం. మరి అదే విధంగా కెన్ కూడా వాడొచ్చండి. చూడండి, కెన్ ఐ హెల్ప్ యూ. కెన్ ఐ హెల్ప్ యూ. కెన్ ఐ హెల్ప్ యూ అన్నది ఏంటిది? ఆస్కింగ్ పర్మిషన్. ఆస్కింగ్ పర్మిషన్. మరి దానికి సమాధానం చూడండి, ఎస్ యూ క్యాన్. ఎస్ యూ క్యాన్. మరి ఇదేంటంటే మనకి గివింగ్ పర్మిషన్. చూడండి, ఇన్ దీస్ 2 సెంటెన్సెస్ కెన్ అండ్ మే ఆర్ యూస్డ్ టు ఆస్క్ ఫర్ పర్మిషన్ అండ్ వాంట్ టు ఆస్క్ పర్మిషన్ అండ్ వీ షుడ్ యూజ్ కెన్ ఆర్ మే. చూసారా, ఆస్కింగ్ పర్మిషన్కి మరియు గివింగ్ పర్మిషన్కి మీరేం వాడచ్చు? కెన్ లేక మే. మరి ఇప్పుడు 4th క్లాస్లో మోడల్ ఆక్సిలరీస్ ఏం వాడారు? 4th క్లాస్ పేజ్ నెంబర్ 12 అండి. ఇదిగోండి, ప్రతి దానికి నేను రెఫరెన్స్ ఇస్తున్నాను, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చా. 4th క్లాస్ పేజ్ నెంబర్ 12. ఈ పేజ్ నెంబర్ 12లో మనకి కంటిన్యూషన్ అండి. ఏంటంటే కెన్ ఎక్కడ వాడాలి, మే ఎక్కడ వాడాలి చెప్పండి ఒకసారి. కెన్ ఈజ్ యూస్ టు ఇండికేట్. కెన్ ఈజ్ యూస్ టు ఇండికేట్ ఆస్కింగ్ పర్మిషన్ లేక గివింగ్ పర్మిషన్. అంతేనా? ఆస్కింగ్ పర్మిషన్ లేక గివింగ్ పర్మిషన్. అయితే ఇక్కడ ఒక కొత్త పాయింట్ చెప్పాడండి. ఏంటంటే అది కెన్ కానీ మే కానీ మనం రెఫ్యూజింగ్ పర్మిషన్కి కూడా వాడవచ్చంట. చూడండి, మీకు చాలా క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తాను. మే ఐ టేక్ యువర్ బుక్ అనుకుందాం. మే ఐ టేక్ యువర్ బుక్. మే ఐ టేక్ యువర్ బుక్ అనేది మనకి ఏమవుతుంది? ఆస్కింగ్ పర్మిషన్. ఇప్పుడు దీనికి సమాధానం ఏమని చెప్పొచ్చు? ఎస్ యు మే. ఎస్ యు మే అదేంటిది? గివింగ్ పర్మిషన్. మరి కొన్నిసార్లు మీకు ఆ పుస్తకంతో పని ఉందనుకోండి, మీరేం చేస్తారు? రెఫ్యూజ్ చేస్తారు కదా. నో యు మే నాట్. నో యు మే నాట్. నో యు కాంట్. అంటే ఇక్కడ మే కానీ కెన్ కానీ 3 సందర్భాల్లో వాడతారు. మే కానీ కెన్ కానీ 3 సందర్భాల్లో వాడతారు. 1 ఆస్కింగ్ పర్మిషన్, 2 గివింగ్ పర్మిషన్, 3 రెఫ్యూజింగ్ అ పర్మిషన్. 3వది ఏంటిది అంటున్నాడు? రెఫ్యూజింగ్. అర్థమవుతుంది కదండి. చూడండి, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. చూడండి, కెన్ ఐ కమ్ ఇన్? ఎస్ యూ కెన్. ఎస్ యూ మే. నో యూ కాంట్. నో యూ మే నాట్. ఇక్కడ చక్కని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడండి. చూడండి, ఇక్కడ ఒక అబ్బాయి మరొక అబ్బాయితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. కెన్ ఐ టేక్ యువర్ పెన్. చూడండి, కెన్ ఐ టేక్ యువర్ పెన్. కెన్ ఐ టేక్ యువర్ పెన్ అనేది మనకి ఏమవుతుంది? ఆస్కింగ్ పర్మిషన్. అదవుతుంది కదా. వీడేమంటున్నాడు చూడండి, నో యూ కాంట్. నో యూ కాంట్ అనేది మనకి ఏమవుతుందంటే రెఫ్యూజింగ్ పర్మిషన్ అవుతుందండి. ఏమవుతుంది?
రెఫ్యూజింగ్ పర్మిషన్. అంటే కెన్ మే అనేది మనం ఏ సందర్భంలో కూడా వాడవచ్చు, టు రెఫ్యూజ్ సంథింగ్. మరి ఇంకోటి తీసుకుందామండి. ఒక అబ్బాయి టీచర్ గారిని అడుగుతున్నాడు, ఏమని అడుగుతున్నాడో చూడండి. ఇదిగోండి ఇక్కడ చాలా చక్కగా ఇచ్చాడు. మే ఐ గో టు డ్రింక్ వాటర్, మే ఐ గో టు డ్రింక్ వాటర్. ఏంటిది మనకిది? ఆస్కింగ్ పర్మిషన్. మరి మేడం ఏమంటున్నారో ఒకసారి చూడండి. ఎస్ యు మే, ఎస్ యు మే అనేది మనకి ఏమవుతుంది? గివింగ్ పర్మిషన్. ఏమవుతుంది మనకి? గివింగ్ పర్మిషన్. మరి ఇక ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాడండి. మే ఐ కమ్ ఇన్, మే ఐ కమ్ ఇన్, మే ఐ కమ్ ఇన్ అనేది మనకి ఏమవుతుంది? ఆస్కింగ్ పర్మిషన్. ఎస్ యు మే, ఎస్ యు మే అనేది కూడా ఏమవుతుందంటే మనకి గివింగ్ పర్మిషన్. కొంతమందికి డౌట్ వచ్చి ఉండొచ్చు, సార్ కెన్కి మేకి మధ్య వ్యత్యాసాలు చెప్పండి సార్. రెండింటికి కూడా ఆస్కింగ్ పర్మిషన్ అంటున్నారు, గివింగ్ పర్మిషన్ అంటున్నారు. మరి ఏంటి చూడండి, మే అన్నది మనకి మోర్ పొలైట్. ఇదేంటిది మనకి? మోర్ పొలైట్. కెన్ అనేది మనకి లెస్ పొలైట్గా చెప్పుకోవచ్చు. లేదా మే అన్నది మోర్ ఫార్మల్, కెన్ అనేది లెస్ ఫార్మల్. మీకు 6th క్లాస్లో కెన్కి మేకి మధ్య వ్యత్యాసాలు చాలా వివరంగా ఇచ్చాడండి. 6th క్లాస్కి వచ్చినప్పుడు అక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవి చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోదాం. రైట్, ఇప్పుడు వరకు మనం 3rd క్లాస్ 4th క్లాస్లో ఉన్న మోడల్స్ చూసాం. ఇప్పుడు మనం 5th క్లాస్లో ఉన్న మోడల్ ఆక్సిలరీస్ నేర్చుకోబోతున్నామండి. ఇదిగోండి 5th క్లాస్ పేజ్ నెంబర్ 31. ఇక్కడ కనిపించట్లేదని పక్కన రాశాను, పేజ్ నెంబర్ 31. 5th క్లాస్లో మీకు ఏమి ఇచ్చారంటే యూజ్ ఆఫ్ మే. ఇదిగోండి చాలా క్లియర్గా రాశాను హెడ్డింగ్ పెట్టి, యూజ్ ఆఫ్ మే. ఒకసారి ఇక్కడ చూడండి. వి యూజ్ మే టు సే దట్ సంథింగ్ ఈజ్ పాసిబుల్. అంటే ఒక రకంగా చెప్పాలంటే వి యూజ్ మే టు ఇండికేట్ పాసిబిలిటీ. ఎందుకు ఉపయోగిస్తారంట? పాసిబిలిటీ తెలియచేయడం కోసం వాడతాం. చూడండి, ఇట్ మే రెయిన్ టుడే. చూడండి ఇక్కడ మేఘాలు నల్లగా ఉన్నాయి, చక్కగా కనిపిస్తున్నాయి. మరి ఇప్పుడు ఇక్కడ పిల్లలు మాట్లాడుకుంటున్నారు, ఏమని మాట్లాడుకుంటున్నారు? ఇట్ మే రెయిన్ టుడే, ఇట్ ఈస్ పాసిబుల్ దట్ ఇట్ విల్ రెయిన్ టుడే. పాసిబిలిటీ ఉందా లేదా? ఉంది. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందామండి. షీ మే కమ్ టుమారో, షీ మే కమ్ టుమారో. ద ట్రైన్ మే బీ లేట్. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి బిట్స్ని ఎక్కువగా డిఎస్సిలో అడిగే అవకాశం ఉంటుందండి. అదవుతుంది కదా, కేర్ఫుల్గా నేర్చుకోవాలి. చూడండి, మే అన్నది ఏం తెలియచేస్తుంది? పాసిబిలిటీని తెలియచేస్తుంది. మరి ఇక్కడ మరికొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చానండి, అవి కూడా చూడండి. 4th ఎగ్జాంపుల్, ఐ మే గో టు ఢిల్లీ నెక్స్ట్ వీక్. ఇక్కడ మే అన్నది ఏంటిది? పాసిబిలిటీ. సో దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ మై గోయింగ్ టు ఢిల్లీ నెక్స్ట్ వీక్. హీ మే గెట్ గుడ్ మార్క్స్. అతనికి మంచి మార్కులు రావచ్చు అన్నది కూడా మనకి ఏమవుతుందంటే పాసిబిలిటీ. మరి ఇప్పుడు ఇక్కడ ఇద్దరు పిల్లలు ఒక యాక్టివిటీ చేస్తున్నారు. మరి ఆ యాక్టివిటీ మనం కూడా చేయడానికి ప్రయత్నిద్దాం. సో ఈ అబ్బాయి ఏమని అడుగుతున్నాడో ఒక్కసారి చూడండి. దానికి ఆ పాప ఏం రిప్లై ఇస్తుందో చూడండి. వాట్ డూ యూ డూ దిస్ ఈవినింగ్? ఈరోజు సాయంత్రం నువ్వేం చేస్తావు? మరి ఆ పాప ఏమంటుందంటే ఐ మే వాచ్ టీవీ. ఏమంటుంది? ఐ మే వాచ్ టీవీ. మే అంటే ఏంటండి? పాసిబిలిటీ. మే అంటే ఏంటి మనకి? పాసిబిలిటీ. నేను టీవీ చూడొచ్చు. లేదా ఐ మే ప్లే, ఐ మే ప్లే, ఐ మే డూ మై హోంవర్క్. ఇవన్నీ ఏంటి మనకి? పాసిబిలిటీ. మరి ఇదిగోండి, ఈ బాబు ఇంకొక ప్రశ్న ఇస్తున్నాడు. విచ్ కలర్ డ్రెస్ డూ యూ వేర్ టుమారో? విచ్ కలర్ డ్రెస్ డూ యూ వేర్ టుమారో? రేపు ఏ కలర్ బట్టలు వేసుకుంటావు అని అడిగాడు. ఈ పాప అంటుంది, ఏమంటుందంటే ఐ మే వేర్, ఐ మే. చూడండి ఏమంటుందంటే ఐ మే వేర్ మెరూన్, ఐ మే వేర్ మెరూన్. లేకపోతే ఐ మే వేర్ స్కై బ్లూ, ఐ మే వేర్ పింక్. చూసారు ఇక్కడ మే అన్నది మనకి ఏం తెలియజేస్తుందండి? పాసిబిలిటీ. మరి ఇవన్నీ మీకు ఎక్కడ ఉన్నాయని చెప్పుకున్నాం? 5th క్లాస్లో పేజ్ నెంబర్ 31లో ఉన్నాయి. సరే, నెక్స్ట్ చూద్దామండి. యూజ్ ఆఫ్ కెన్ అండ్ కుడ్. 5th క్లాస్లో మనకి 5th క్లాస్లో పేజ్ నెంబర్ 76 అండి. మీకు ఇక్కడ కనిపించట్లేదు, అయినప్పటికీ కూడా గుర్తుపెట్టుకోండి ఎక్కడ ఉన్నాయి అంటే మనకి పేజ్ నెంబర్ 76. సరే, పేజ్ నెంబర్ 76లో ఏమున్నాయంటే యూజ్ ఆఫ్ కెన్ అండ్ కుడ్. నేను మోడల్ ఆక్సిలరీస్ మీద చాలా వివరంగా 2 వీడియోస్ ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నానండి. సో దయచేసి అవన్నీ ఖచ్చితంగా చూడాలి మీకు, ఎందుకంటే ఇక్కడ చాలా లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ నేను ఇచ్చిన 2 వీడియోస్లో మీకు చాలా ఎసెన్షియల్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో వీడియోస్ చేశాను. అక్కడ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ప్రొవైడ్ చేశాను. అండ్ ఖచ్చితంగా ఆ వీడియోస్ మీకు హెల్ప్ అవుతాయి. ఒకవేళ ఇంకా ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి, అక్కడ నుంచి మీకు ఖచ్చితంగా ఒక మార్క్ వస్తుందండి. సరే,
ఓకే, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఇదిగోండి, యూజ్ ఆఫ్ కెన్ అండ్ కుడ్. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. డోంట్ కాంప్రమైజ్, యూ కెన్ డూ ఇట్. యూ కెన్ డూ ఇట్. ఐ కెన్ డాన్స్ వెల్. I could exhibit my courage by fighting against the British. What did you observe in the two sentences about the use of can and could? మీకు ఏం అర్థమైంది చూడండి, ఇక్కడ క్లియర్గా ఇచ్చాడండి. ఇన్ ద ఫస్ట్ సెకండ్ సెంటెన్సెస్ అంటే ఇదిగోండి, ఈ సెంటెన్స్లో కెన్ ఈజ్ యూస్ టు ఎక్స్ప్రెస్ ది ఎబిలిటీ. అది కూడా ఏ ఎబిలిటీ అంటే ప్రజెంట్ ఎబిలిటీ. గుర్తుపెట్టుకోవాలండి, ఏ ఎబిలిటీ? ప్రజెంట్ ఎబిలిటీ. మరి ఇన్ ద థర్డ్ ఎగ్జాంపుల్ అంటే ఇది. ఓకే, ఇన్ ద థర్డ్ సెంటెన్స్ కుడ్ ఈజ్ యూస్ టు ఎక్స్ప్రెస్ ది ఎబిలిటీ ఇన్ ద పాస్ట్. ఎబిలిటీ ఎక్కడ ఉంది అంటున్నాడు? పాస్ట్లో ఉంది. ఇప్పుడు చెప్పండి మీరు, కెన్ అనేది ప్రజెంట్ ఎబిలిటీని తెలియచేస్తుంది, ప్రస్తుత సామర్థ్యాన్ని తెలియచేస్తుంది. మరి కుడ్ అనేది ఏం తెలియచేస్తుంది? పాస్ట్ ఎబిలిటీని తెలియచేస్తుంది. చూసారా? సో కెన్ అనేది ప్రజెంట్ ఎబిలిటీ, కుడ్ అనేది పాస్ట్ ఎబిలిటీని తెలియచేస్తుంది. ఐ కెన్ డాన్స్, ఐ కెన్ రన్, ఐ కెన్ సింగ్, ఐ కెన్ స్పీక్ సెవరల్ లాంగ్వేజెస్. ఇవన్నీ కూడా ప్రజెంట్ ఎబిలిటీస్ అండి. ఐ కుడ్ రన్ వెరీ ఫాస్ట్ ఇన్ మై కాలేజ్ డేస్. ఎప్పుడు పరిగెత్తేవాడిని? నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు అనేది పాస్ట్ కదా. సో పాస్ట్ ఎబిలిటీని తెలియచేయడానికి ఏం వాడతామంటే కుడ్ వాడతాం. మరి కెన్కి కుడ్కి సంబంధించి ఇదిగోండి, ఇందాక నేను చెప్పాను కదా, ఎక్కడ పేజ్ నెంబర్ 76 అన్నాను కదా, అక్కడ ఒక చక్కని ఎక్సర్సైజ్ ఇచ్చాడు. దాని కింద నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడండి. ఒకసారి చూద్దాం. కెన్ ఐ టేక్ యువర్ పెన్. చూడండి, కెన్ అనేది కేవలం ఎబిలిటీ మాత్రమే కాదండి. కెన్ అనేది ఏం తెలియచేస్తుందంట? ఆస్కింగ్ పర్మిషన్కి కూడా తెలియచేస్తుంది. ఇందాకలా చెప్పానండి. మరి ఎస్ యూ కెన్ టేక్ మై పెన్, ఇదేంటి? మనకి గివింగ్ పర్మిషన్. అంటే కెన్ అనేది మనకి ఆస్కింగ్ పర్మిషన్కి మరియు గివింగ్ పర్మిషన్కి వాడతామని ఆల్రెడీ నేర్చుకున్నాం కదా థర్డ్ క్లాస్లో. అర్థమైందా? రైట్. మరి ఇప్పుడు ఈ మూడో ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది. ఐ కెన్ సింగ్ బట్ ఐ కాంట్ డాన్స్. చూడండి, కెన్ అనేది ప్రజెంట్ ఎబిలిటీ అని చెప్పుకున్నాం కదా. మరి ప్రజెంట్ ఎబిలిటీ ఉండొచ్చండి, ప్రజెంట్ ఇనేబిలిటీ కూడా ఉండవచ్చు. సామర్థ్యం ఉండవచ్చు, సామర్థ్యం లేకపోవచ్చు కదా. ఐ కెన్ సింగ్ ఎబిలిటీ, బట్ ఐ కాంట్ డాన్స్ ఇనేబిలిటీ. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ బట్ ఐ కాంట్ స్పీక్ తమిళ్. చూసారా, నేను ఇంగ్లీష్ మాట్లాడగలను అన్నది ఏంటిది? నా ఎబిలిటీ. బట్ ఐ కాంట్ స్పీక్ తమిళ్ అన్నది నా ఇనేబిలిటీ. అర్థమవుతుంది కదండి. సామర్థ్యం ఉండవచ్చు, సామర్థ్యము లేకపోవచ్చు. మరి కుడ్ యూ లెండ్ మీ యువర్ పెన్? కుడ్ కూడా మనం దేనికి వాడతామంటే పొలైట్ రిక్వెస్ట్ అండి. ముఖ్యంగా ఆస్కింగ్ పర్మిషన్ ఇన్ ఏ పొలైట్ రిక్వెస్ట్. అంటే ఆస్కింగ్ పర్మిషన్కి కేవలం కెన్ మాత్రమే కాదు, ఏం వాడవచ్చు? కుడ్ కూడా వాడవచ్చు. అర్థమైంది కదా. అండ్ అలా వాడినప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, ఇట్ ఈస్ ఎ మోర్ పొలైట్ మేనర్. కుడ్ ఐ టేక్ యువర్ డిక్షనరీ? కుడ్ ఐ యూజ్ యువర్ మొబైల్ ఫోన్ వన్స్? చూసారా, ఇవన్నీ ఏంటి? మనకి ఆస్కింగ్ పర్మిషన్. కానీ ఈ ఆస్కింగ్ పర్మిషన్లో కూడా ఏంటంటే ఇట్స్ అ మోర్ పొలైట్ మేనర్. రైట్. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఐ కుడ్ రన్ ఫాస్ట్ వెన్ ఐ వాజ్ యంగర్. జనరల్ ఎబిలిటీ ఇన్ ద పాస్ట్. చూడండి, ఇది నా ఒక్కటి ఎబిలిటీ కాదు, అందరి ఎబిలిటీ. మనం చిన్నతనంలో, చిన్న వయసులో ఉన్నప్పుడు వేగంగా పరిగెత్తగలేవాళ్ళం. అప్పుడు ఇదేమవుతుంది? మనకి ఎబిలిటీ. కానీ ఆ ఎబిలిటీ ఎక్కడుందండి? గతంలో ఉంది. గతంలో ఉండటం అంటే ఏంటండి? పాస్ట్ ఎబిలిటీ. సో కుడ్ ఈజ్ యూస్ టు ఇండికేట్ పాస్ట్ ఎబిలిటీ. కెన్ ఇండికేట్స్ ప్రజెంట్ ఎబిలిటీ. నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఐ కుడెంట్ టాక్ టిల్ ఐ వాజ్ 5. చూడండి, కొంతమంది పిల్లలు చిన్నతనంలో 4 సంవత్సరాలు వచ్చినా కూడా, 5 సంవత్సరాలు వచ్చినా కూడా మాట్లాడలేరు. కొంతమంది 2 సంవత్సరాలకే 3 సంవత్సరాలకే చక్కని మాటలు మాట్లాడేసేస్తూ ఉంటారు. అర్థమైంది కదా. కానీ కొంతమందికి మాటలు రావు కదా. అంటే ఏంటి? హీ కుడెంట్ టాక్ టిల్ హీ వాజ్ 5 years old. అంటే ఏంటి? గతంలో ఉన్న ఇనేబిలిటీ. మిగతా పిల్లల్లాగా అతను మాట్లాడలేకపోయాడు, లేకపోతే మిగతా పిల్లల్లాగా నేను మాట్లాడలేకపోయాను. సో ఇదేమవుతుందంట? మనకి పాస్ట్ ఇన్ఎబిలిటీ. అంటే మీరు ఇప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలి? ఎబిలిటీతో పాటు ఖచ్చితంగా మీరు ఇనేబిలిటీని కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఎబిలిటీతో పాటు ఏం గుర్తుపెట్టుకోవాలి? ఇనేబిలిటీ. సో ప్రజెంట్ ఎబిలిటీ, ప్రజెంట్ ఇనేబిలిటీ, పాస్ట్ ఎబిలిటీ, పాస్ట్ ఇనేబిలిటీ. అర్థమైంది కదా? గుడ్. నెక్స్ట్.
పేజ్ నెంబర్ 76 5th క్లాస్లోనేనండి. ఇది కూడా మీకు 76లోనే ఉంది. ఇక్కడ మీకు ఒక చక్కని ఎక్సర్సైజ్ ఇచ్చాడు. ఒక 5 నిమిషాలు అందరూ కూడా కాన్సన్ట్రేట్ చేస్తే మరి వీటిని కెన్, కాంట్, లేకపోతే కాంట్, కుడెంట్ ఇలాంటి వాటితో మనం ఫిల్ చేయాలంట. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు యాక్టివిటీ, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ మోడల్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. స్టార్ట్ చేద్దామా? రైట్. మొదటి ప్రశ్న అందరూ మీరే ఆన్సర్ చేయాలండి. రాజు ఈస్ అ క్లవర్ బాయ్. రాజు ఈస్ అ క్లవర్ బాయ్ అండ్ హీ డాష్ ఎనీ సాల్వర్. హీ కెన్ సాల్వ్ ఎనీ ప్రాబ్లం. చూడండి ఎందుకని కెన్ తీసుకున్నాను, హీస్ ఎ క్లవర్ బాయ్. క్లవర్ బాయ్ అంటే వాడి దగ్గర ఏముంది, ఎబిలిటీ ఉంది కదా. సో ఎబిలిటీ ఉంది కాబట్టి మనం ఏం తీసుకున్నాం, హీ కెన్ సాల్వ్ ఎనీ ప్రాబ్లం. సరే నేను చెప్పను, మీరే చేయండి. లాస్ట్ నైట్ ఐ వాజ్ సో ఇల్ that I dash sleep. I can't sleep. I couldn't sleep. చెప్పాలండి, I can't sleep వాడతారా, I couldn't sleep వాడతారా? ఇక్కడ సరైన సమాధానం వచ్చి ఏంటంటే I couldn't sleep. ఎందుకని లాస్ట్ నైట్ అంటే రాత్రి, నిన్న రాత్రి అన్నది మనకి ఏమవుతుంది చెప్పాలి, పాస్ట్ అవుతుంది కదా. మరి పాస్ట్ అయినప్పుడు మనం ఖచ్చితంగా వాడాల్సింది కెన్నా, కుడ్డా. వెరీ గుడ్, కుడ్. అందువల్ల I was so ill that I couldn't sleep. మూడో ఎగ్జాంపుల్ అండి. జాన్ డాష్ రైడ్ అ బైసికల్ వెన్ హీ వాస్ 8. సో జాన్ కుడ్ రైడ్ ఏ బైసికల్, జాన్ కెన్ రైడ్ ఏ బైసికల్. ఆన్సర్ వచ్చి ఏంటండి జాన్ కుడ్. ఎందుకో నాకు మీరే చెప్పాలండి. వాడు ఎప్పుడు తోలాడు, 8 సంవత్సరాల వయసులోనే. అంటే 8 సంవత్సరాల వయసులోనే అనేది ప్రజెంటా, పాస్టా? వెరీ గుడ్, పాస్ట్. మరి ఇక ఆలస్యం చేయకుండా నెక్స్ట్ ప్రశ్న. ద స్వీట్ టేస్టెడ్ గుడ్. I dash stop eating. The sweet tasted present past అండి. మరి పాస్ట్ అయినప్పుడు మరి ఏం తీసుకుంటాం, I couldn't stop eating. ఆ స్వీట్ ఎంత మధురంగా ఉందంటే దాన్ని నేను తినకుండా ఉండలేకపోయాను. చాలా అద్భుతంగా ఉంది టేస్ట్. అందువల్ల ఇంకో 1కి 2, 2కి 3, 3కి 4 ఇలా తింటూనే ఉన్నాను. మరి ఇదేమవుతుంది మనకి, పాస్ట్ ఎబిలిటీ. సరే నెక్స్ట్ వచ్చి రఫీ కెన్ ప్లే క్యారమ్స్ బట్ హీ డాష్. చూడండి రఫీ కెన్ అనేది మనకి ఏంటిది ఎబిలిటీ. బట్ అన్నాడు. బట్ అంటే ఏంటిది, కాంట్రాస్ట్. బట్ హీ కాంట్ ప్లే చెస్. హీ కెన్ ప్లే ప్రజెంట్ ఎబిలిటీ, హీ కాంట్ ప్లే చెస్ అనేది ప్రజెంట్ ఇనేబిలిటీ అండి. ఇలాంటి బిట్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందండి నెక్స్ట్ డిఎస్సిలో. గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ డిఎస్సిలో ఖచ్చితంగా ఇలాంటి బిట్స్ వస్తాయి. తర్వాత లాస్ట్ ప్రశ్న చూద్దామండి. చిల్డ్రన్ డాష్ ప్లే చెస్ ఇన్ దేర్ ఫ్రీ టైం. ఇన్ దేర్ ఫ్రీ టైం ఎప్పుడు ఆడతారు, కుడెంట్ ప్లేనా, కెన్ ప్లేనా? చిల్డ్రన్ కెన్ ప్లే ఇన్ దేర్ ఫ్రీ టైం. ప్రజెంట్ వీఆర్ టాకింగ్ అబౌట్ అ పాసిబిలిటీ కదా. చిల్డ్రన్ కెన్ ప్లే, లేదా చిల్డ్రన్కి ఖచ్చితంగా వాళ్ళకి ఎబిలిటీ ఉంటుంది. చిల్డ్రన్ కెన్ ప్లే చెస్ ఇన్ దేర్ ఫ్రీ టైం. రైట్. మరి ఇక 6th క్లాస్కి వెళ్ళిపోదామండి. ఇప్పుడు వరకు మనం 5th క్లాస్ చూసాం. 6th క్లాస్లో మీకు ఏమున్నాయంటే యూజ్ ఆఫ్ కెన్, యూజ్ ఆఫ్ మే. ఎక్కడున్నాయి సార్ అంటే పేజ్ నెంబర్ 105. చూడండి ఇందాక మీకు చెప్పాను 3rd క్లాస్లో, సార్ కెన్కి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కెన్ అండ్ మే. చూడండి ఇక్కడ చాలా వివరంగా ఇచ్చాడు వాడు. వీ కెన్ యూస్ కెన్ అండ్ మే టు ఆస్క్ పర్మిషన్. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. కెన్ ఐ యూజ్ యువర్ ఫోన్, మే ఐ యూజ్ యువర్ ఫోన్. చూసారా, రెండు ఇంటర్చేంజబుల్గా వాడాడండి. మరి వెంటనే విద్యార్థికి డౌట్ వస్తుంది కదా, సార్ డిఫరెన్స్ ఏంటి సార్ అని. కెన్ ఐ యూజ్ యువర్ ఫోన్ అనేది పొలైట్. మే ఐ యూజ్ యువర్ ఫోన్, మే ఐ యూజ్ యువర్ చార్జర్. దిస్ ఈజ్ మోర్ పొలైట్. చూడండి, ద అబౌవ్ 2 sentences ఆర్ యూస్డ్ టు ఆస్క్ పర్మిషన్. ద ఫస్ట్ వన్ ఈజ్ పొలైట్, ద సెకండ్ వన్ ఈజ్ మోర్ పొలైట్. మీకు ఇంకాస్త వివరంగా చెప్తానికి ప్రయత్నిస్తానండి. ఇదిగోండి, ఒక రూమ్ ఉంది అనుకుందాం. ఈ రూమ్లో ఎవరు ఉన్నారంటే ప్రిన్సిపల్ గారు ఉన్నారు అనుకుందాం. ఈ రూమ్లో ఎవరున్నారు, మనకి ప్రిన్సిపల్ గారు ఉన్నారు. మరి ఒక స్టూడెంట్ లోపలికి వెళ్ళాలి. వీడు వచ్చేయమంటాడు, మే ఐ కమిన్ సార్ అంటాడా, కెన్ ఐ కమిన్ సార్ అంటాడండి. చెప్పాలండి, మే ఐ కమిన్ సార్. ఎందుకని, ఈ ప్రిన్సిపల్కి మరియు విద్యార్థికి మధ్య ఉన్న వ్యత్యాసం చాలా దూరం. మరి ఖచ్చితంగా ఈ విద్యార్థికి ప్రిన్సిపల్ గారి మీద ఖచ్చితంగా రెస్పెక్ట్ ఉంటుంది కదా. మరి అలాంటప్పుడు వీడేమంటాడు, మే ఐ కమిన్ సార్ అంటాడు. గమనించారా, ఆ ప్రిన్సిపల్కి ఆ విద్యార్థికి మధ్య ఉన్న ఆ డిస్టెన్స్ కాస్త దూరంగా ఉంది కాబట్టి వీడు మోర్ పొలైట్గా మే ఐ కమిన్ సార్ అంటాడు.
మరి ఇదే రూమ్లో ప్రిన్సిపల్ గారు కూర్చున్నారండి. ఈ ప్రిన్సిపల్ గారు రూమ్లోకి ఒక టీచర్ గారు లోపలికి వెళ్ళాలనుకోండి. ఇప్పుడు ఈమె లేకపోతే ఈ మేడం ఇక్కడికి వచ్చి మే ఐ కమిన్ సార్, కెన్ ఐ కమిన్ సార్, ఏది కరెక్ట్ అండి? ఇక్కడ మీరు కెన్ ఐ కమిన్ సార్ అన్నా కూడా కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ ప్రిన్సిపల్ గారికి మరియు అక్కడ ఉన్న టీచర్కి మధ్య ఉన్న వ్యత్యాసం కాస్త తక్కువగానే ఉంది కాబట్టి వాళ్ళ మధ్య ఖచ్చితంగా ఒక కొలీగ్ రిలేషన్ ఉంటుంది కాబట్టి మే అని వాడినా కరెక్టే, కెన్ అని వాడినా కూడా కరెక్టే. గమనించారు మీరు? సరే, దీన్ని కాస్త బలపరుస్తూ మరికొన్ని ఎగ్జాంపుల్స్ ప్రొవైడ్ చేశారండి 6th క్లాస్లో. చూడండి ఒక్కసారి ఇక్కడ యూజ్ ఆఫ్ కెన్ అండ్ మే. ఇదిగోండి, ఈ పాప ప్రిన్సిపల్ గారి రూమ్లోకి వెళుతుంది. ఏమని అడుగుతుందో చూడండి. మే ఐ కమిన్ మేడం, మే ఐ కమిన్ మేడం. చూడండి, ఈ స్టూడెంట్కి మరియు ప్రిన్సిపల్ గారికి మధ్య ఉన్న వ్యత్యాసం చాలా లాంగ్ అని చెప్పుకున్నాం కదా మనం. అలాంటి సందర్భంలో ఏ వాడితే బాగుంటుంది? మే అన్నది మనకి మోర్ పొలైట్. ఏమవుతుంది మనకి? మోర్ పొలైట్. మరి ఇక్కడ చూడండి, ఇద్దరు స్టూడెంట్స్ మాట్లాడుకుంటున్నారు. మేబీ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఏమో, పక్కనే కూర్చున్నారు కదా, ఫ్రెండ్స్ అనుకుందాం. ఇంకా వీడిని అడుగుతున్నాడు ఏమని? కెన్ ఐ యూజ్ యువర్ బుక్, కెన్ ఐ యూజ్, కెన్ కూడా మనకి పొలైటేనండి, కాకపోతే కాస్త లెస్ పొలైట్గా చెప్పుకోవచ్చు. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నానండి. వెరీ గుడ్. రైట్, నెక్స్ట్ చూద్దాం. పేజ్ నెంబర్ 105 6th క్లాస్ అండి. ఇదిగోండి, ఇక్కడ చాలా వివరంగా రాశాను. బ్లోజమ్స్ పేజ్ నెంబర్ 105. ఇక్కడ ఒక ఎక్సర్సైజ్ ఇచ్చాడండి, మీరే చేయాలి ఎక్సర్సైజ్. నేను జస్ట్ గైడ్ చేస్తాను. ఇదిగోండి, కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి 1 2 3 4 5 కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. రైట్, పక్కన ఏమిచ్చాడు? ఫ్రెండ్ టు ఫ్రెండ్ మాట్లాడితే ఎలా మాట్లాడుకుంటారు, స్టూడెంట్ టు టీచర్ మాట్లాడుకుంటే ఎలా మాట్లాడుకుంటారు. డిఫరెన్స్ ఏంటి? యూజ్ ఆఫ్ కెన్ అండ్ మే. ఇదిగోండి, గో అవుట్. ఫ్రెండ్ని ఎలా మాట్లాడుతున్నాడు చూడండి, కెన్ ఐ గో అవుట్. మరి టీచర్ గారితో మాట్లాడటానికి మే ఐ గో అవుట్ సార్, మే ఐ గో అవుట్ మేడం. మరి యూజ్ ఆఫ్ యువర్ పెన్ అడగాలంట. ఏమని అడుగుతారు? కెన్ ఐ టేక్ యువర్ పెన్. ఏమని అడుగుతారు? కెన్ ఐ టేక్ యువర్ పెన్. మరి ఒక మేడం గారిని అడగాలంటే, ఒక టీచర్ గారిని అడగాలంటే ఏమని అడుగుతారు? మే ఐ టేక్ యువర్ పెన్ మేడం. మరి మీకు మంచినీళ్ళు అవుతున్నాయండి, ఎలా అడుగుతారు? మీ ఫ్రెండ్ దగ్గర ఉన్న వాటర్ తీసుకొని తాగాలి. ఏమని అడుగుతారు? కెన్ ఐ డ్రింక్ వాటర్, కెన్ ఐ టేక్ యువర్ వాటర్ బాటిల్. చూడండి, కెన్ ఐ డ్రింక్ వాటర్. మరి అదే మేడం గారిని కానీ టీచర్ గారిని కానీ అడగాలంటే ఏమని అడుగుతారు మీరు? మే ఐ డ్రింక్ వాటర్. చూడండి, ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి క్లాస్ రూమ్లో చదువుకుంటున్నారు. సో మరి ఇప్పుడు చలి పడుతుంది అనుకుందాం. ఫ్రెండ్తో ఏమంటున్నాడంటే కెన్ ఐ స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్, కెన్ ఐ స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్. మరి ఇక్కడ మేడం గారిని ఎలా అడగాలి, టీచర్ గారిని ఎలా అడగాలి? మే ఐ కమీన్. చూడండి, ఫ్రెండ్ రూమ్లోకి వెళ్ళాలి. ఏమని అడుగుతారు మీరు? కెన్ ఐ కమీన్. మరి టీచర్ గారు ఉన్న గదిలోకి వెళ్ళాలి, అప్పుడు ఏమంటారు? మే ఐ కమీన్. ప్రిన్సిపల్ గారు ఉన్న రూమ్లోకి వెళ్ళాలి, ఏమంటారు? మే ఐ కమీన్ సార్. ఇప్పుడు చెప్పండి, కెన్ అనేది పొలైట్, మే అన్నది మోర్ పొలైట్. దీన్ని ఇంకో రకంగా చెప్పాలంటే కెన్ అన్నది ఫార్మల్, మే అన్నది మోర్ ఫార్మల్. సరే, 6th క్లాస్లో మనకి యూజ్ ఆఫ్ మోడల్స్ పేజ్ నెంబర్ 106 అండి. సో పేజ్ నెంబర్ 106 ఇక్కడ మీకు చాలా వివరంగా సో మోడల్స్ ఆర్ యూస్డ్, ఏ మోడల్ ఏ సందర్భంలో వాడాలో ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్, టు ఆస్క్ పర్మిషన్ ఏం వాడవచ్చు అంటే మే వాడవచ్చు, కెన్ వాడవచ్చు, కుడ్ వాడవచ్చు. మే ఐ జాయిన్ ఇన్ యువర్ టీమ్, కుడ్ ఐ యూజ్ యువర్ బ్యాట్ ప్లీజ్, కెన్ ఐ కమ్ ఇన్ ప్లీజ్, కెన్ ఐ టేక్ యువర్ పెన్. ఇవన్నీ ఏంటి? మనకి ఆస్కింగ్ పర్మిషన్. మరి ఇక రెండోది ఉందండి, టు ఎక్స్ప్రెస్ అ పాసిబిలిటీ. ఒక పాసిబిలిటీని తెలియచేయడం కోసం మీరు ఏమేమి వాడవచ్చు అంటే మే వాడవచ్చు, మైట్ వాడవచ్చు, కుడ్ కూడా వాడవచ్చు అంట. మే మనకు తెలుసండి, మే అన్నది మనకి ఏం తెలియజేస్తుంది? పాసిబిలిటీ. మైట్ అన్నది లీస్ట్ పాసిబిలిటీ. అందుకే చెప్పానండి, నేను తయారు చేసిన వీడియోస్ ముఖ్యంగా మోడల్ ఆక్సిలరీస్ మీద 2 వీడియోస్ చేశానండి. వీటి మీద నేను చాలా వివరణ ఇస్తూ ఎగ్జాంపుల్స్ని ప్రొవైడ్ చేస్తూ చక్కగా వివరించాను. సో దయచేసి అవి చూడండి. తర్వాత గివింగ్ అడ్వైజ్ ఆర్ సజెషన్ ఏం వాడుతున్నారంట? షుడ్. యూ షుడ్ వేర్ షూస్, ఇట్ ఈస్ కోల్డ్ అవుట్ సైడ్. ఏంటంట? సజెషన్ లేదా అడ్వైస్. తర్వాత నిజానికి షుడ్ మీద ఇంకా చాలా రూల్స్ ఉన్నాయండి. షుడ్ ఇండికేట్స్ అబ్లిగేషన్, షుడ్ ఇండికేట్స్ డిజైర్. మరి ఇవన్నీ మిగతా రూల్స్ కూడా ఉన్నాయండి, మన వీడియోస్లో చెప్పాను వీటిని. రైట్. తర్వాత టు ఎక్స్ప్రెస్ నెసెసిటీ అండ్ కంపల్షన్. మరి ఏం వాడుకోవచ్చు అంట? మస్ట్ వాడుకోవచ్చు, హ్యావ్ టు వాడుకోవచ్చు అండి. వి మస్ట్ విన్ ద మ్యాచ్, అదర్వైజ్ వి మే నాట్ రీచ్ టు ద ఫైనల్స్. ఈ మ్యాచ్ కనుక మనం గెలవకపోతే
ఫైనల్స్కి వెళ్ళే అవకాశమే లేదు. అలాంటప్పుడు ఇదేమవుతుంది మనకి నెసెసిటీ, కంపల్షన్. అర్థమైంది కదా. ఐ హ్యావ్ టు ప్రాక్టీస్ బికాస్ టుమారో వీ హ్యావ్ ఎ మ్యాచ్. ఐ హ్యావ్ టు ప్రాక్టీస్. దెర్ ఇస్ ఎ నెసెసిటీ, దెర్ ఇస్ ఎ కంపల్షన్. ఐ షుడ్ విన్ ద మ్యాచ్. తర్వాత నెక్స్ట్ చూడండి, మేకింగ్ ఎ రిక్వెస్ట్. టు మేక్ ఎ రిక్వెస్ట్ వీ కెన్ యూజ్ కెన్ కానీ కుడ్ కానీ. నిజానికి మే కూడా వాడుకోవచ్చు అండి. ఆల్రెడీ మనకు తెలిసినవేవి. మరి విల్లు వాడుకోవచ్చు, వుడ్ వాడుకోవచ్చు. గుర్తున్నాయా? విల్లు వాడుకోవచ్చు, వుడ్ కూడా వాడుకోవచ్చు. కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ అవర్ కోచ్ టెలిఫోన్ నెంబర్? విల్ యూ ప్లీజ్ డూ మీ ఎ ఫేవర్? వుడ్ యూ ప్లీజ్ డూ మీ ఎ ఫేవర్? కుడ్ యూ ప్లీజ్ డూ మీ ఎ ఫేవర్? మే ఐ కమ్ ఇన్? మే ఐ టేక్ యువర్ బుక్? ఇవన్నీ ఏంటి మనకి? ఎక్స్ప్రెసింగ్ ఎ రిక్వెస్టే కదా, పొలైట్ రిక్వెస్ట్ అండి. మరి ఇక లాస్ట్లో మనకి టు ఎక్స్ప్రెస్ ప్రొహిబిషన్ ఏం వాడవచ్చు అంటున్నాడు? మస్ట్ వాడవచ్చు అంటున్నాడు అండి. ఏమి ఇచ్చాడో చూడండి. యు మస్ట్ నాట్ టాక్ లౌడ్లీ ఇన్ ద లైబ్రరీ. మనకు అందరికీ తెలిసిన విషయమే, లైబ్రరీలో మాట్లాడకూడదు. యు మస్ట్ నాట్ పార్క్ యువర్ వెహికల్స్ హియర్. మీ వాహనాలను ఇక్కడ నిలపరాదు అన్నది ఏంటది మనకి? ప్రొహిబిషన్. యు మస్ట్ నాట్ స్మోక్ ఇన్ ద కాలేజ్. అర్థమవుతుంది కదా. ఇవన్నీ ఏంటి మనకి? ప్రొహిబిషన్. సరే, ఇప్పుడు వరకు కూడా మనం టెక్స్ట్ బుక్స్లో ఇచ్చిన మోడల్స్ని రెఫరెన్స్ చక్కగా ఇచ్చుకుంటూ నేర్చుకున్నామండి. నౌ ఇట్స్ ఎ క్వశ్చన్ టైం. ఇక్కడ మీకు ఒక 10 బిట్స్ని ఇచ్చాను నేను. మరి ఎంతమంది పర్ఫెక్ట్గా చేయగలరో చూద్దాం. ఆర్ యూ రెడీ? రైట్. అనలైజ్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్. క్వశ్చన్ నెంబర్ 1. యూ కెన్ గో దేర్ టుమారో. యూ కెన్ గో దేర్ టుమారో. హియర్ కెన్ ఇండికేట్స్. యూ కెన్ గో దేర్ tomorrow. Here can indicates, చెప్పాలి ఆన్సర్. Here can indicates giving permission. ఇక్కడ కెన్ అనేది మనకి ఏం తెలియజేస్తుంది? గివింగ్ పర్మిషన్. కెన్ ఐ గో దేర్ టుమారో? ఆస్కింగ్ పర్మిషన్. యూ కెన్ గో దేర్ టుమారో, గివింగ్ పర్మిషన్. అర్థమైంది కదా. షల్ ఐ స్విచ్ ఆన్ అ ఫ్యాన్ ఫర్ యూ? హియర్ షల్ ఇండికేట్స్. అదేంటి సార్, ఇవాళ మనం షల్ డిస్కస్ చేయలేదు కదా. మోడల్ ఆక్సిలరీస్ మీద ఓవరాల్గా క్విజ్ పెట్టానండి. సో మన వీడియోస్ని కూడా చూడాలి మీరు, ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఈ ప్రశ్న. షల్ ఐ స్విచ్ ఆన్ అ ఫ్యాన్ ఫర్ యూ? మరి ఇక్కడ షల్ ఏం ఇండికేట్ చేస్తుందంట? ఇట్ ఇండికేట్స్ అన్ ఆఫర్. షల్ ఐ కాల్ ద డాక్టర్ ఫర్ యూ? షల్ ఐ ఆర్డర్ అ పిజ్జా ఫర్ అస్? రైట్. ఇవన్నీ ఏంటి మనకి? ఇండికేటింగ్ అన్ ఆఫర్. తర్వాత మూడో ప్రశ్న అండి. ఐ విల్ హెల్ప్ యూ. హియర్ విల్ ఇండికేట్స్. హియర్ విల్ ఏం తెలియజేస్తుంది? చెప్పాలి. సర్టన్టీ. చాలామంది ఫ్యూచర్ అని పెట్టొస్తారండి, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మనం విల్లును ఫస్ట్ పర్సన్ సింగులర్తో వాడతామో అదేం తెలియజేస్తుందంట? సర్టన్టీని తెలియజేస్తుంది, ఖచ్చితత్వాన్ని తెలియజేస్తుంది. సెకండ్ పర్సన్ మరియు థర్డ్ పర్సన్తో వాడినప్పుడు విల్లు మనకి ఫ్యూచర్ టెన్స్ని తెలియజేస్తుంది. గుడ్. ఫోర్త్ బిట్ అండి. దే కుడ్ హ్యావ్ ఆల్సో అప్లైడ్ ఫర్ ద పోస్ట్. హియర్ కుడ్ ఇండికేట్స్. దే కుడ్ హ్యావ్ ఆల్సో ఇది మనకి ఏంటంటే పాస్ట్ పాసిబిలిటీని తెలియజేస్తుంది. ఏం తెలియజేస్తుంది? పాస్ట్ పాసిబిలిటీ. మరి నెక్స్ట్ బిట్ చూడండి. యూ కుడ్ టేక్ రెస్ట్. యూ షుడ్ టేక్ రెస్ట్. చూడండి ఇక్కడ హియర్ షుడ్ ఇండికేట్స్. యూ షుడ్ టేక్ రెస్ట్ అన్నది ఏంటిది మనకి? అడ్వైస్ లేదా సజెషన్ని తెలియజేస్తుంది. అర్థమవుతుంది కదా. సో మనకి షుడ్ అనేది ఏం తెలియజేస్తుంది? అడ్వైజ్ లేక సజెషన్. ఓకే. ఆరో ప్రశ్న. దే మే కమ్ హియర్ టుమారో. హియర్ మే ఇండికేట్స్. ఇంతకు ముందే చూసామండి. దే మే కమ్ హియర్ టుమారో ఏంటిది? పాసిబిలిటీ. ఏమవుతుంది మనకి? పాసిబిలిటీ. వాళ్ళు రేపు ఇక్కడికి రావచ్చు. మరి ఏడో ప్రశ్న చూడండి. కమల్ యూస్ టు ప్లే వాలీబాల్. హియర్ యూజ్డ్ టు ఇండికేట్స్. Here used to indicates discontinued action. ఏం తెలియజేస్తుందండి? డిస్కంటిన్యూడ్ యాక్షన్. లేకపోతే దీన్ని మీరు ఇంకో రకంగా కూడా చెప్పొచ్చండి. ఏంటంటే పాస్ట్ హాబీస్ని తెలియచేయడం కోసం మీరు ఏం వాడతారంటే యూజ్డ్ టును వాడతారండి. ఐ యూజ్డ్ టు ప్రాక్టీస్ యోగా. ఐ యూజ్డ్ టు వాచ్ లేట్ నైట్ మూవీస్. ఐ యూజ్డ్ టు వర్క్ ఇన్ ఇంగ్లాండ్. ఇలా ఏదైనా కావచ్చండి. యూజ్డ్ టు అనేది మనకి ఏంటంటే డిస్కంటిన్యూడ్ యాక్షన్ లేకపోతే పాస్ట్ హాబీస్ని తెలియచేస్తుంది. రైట్. నెక్స్ట్ అండి 8వ ప్రశ్న. మే ఐ టేక్ లీవ్ టుమారో. హియర్ మే ఇండికేట్స్ ఆస్కింగ్ పర్మిషన్.
మీరు కన్ఫ్యూజ్ కాకూడదండి. మే అనేది మనకి ఆస్కింగ్ పర్మిషన్కి వాడతాం, గివింగ్ పర్మిషన్కి కూడా వాడతాం, మరియు పాసిబిలిటీకి కూడా వాడతామండి. అయితే ఈ సందర్భంలో మే ఎలా వాడబడిందంటే మే ఐ టేక్ లీవ్ అన్నది మనకి ఏంటిది ఆస్కింగ్ పర్మిషన్. తర్వాత 9వ ప్రశ్న, ఐ కెన్ సింగ్ బట్ ఐ కాంట్ డాన్స్. హియర్ కాంట్ ఇండికేట్స్. చూడండి, ఐ కెన్ సింగ్ అన్నప్పుడు కెన్ అనేది ఏంటిది ఎబిలిటీ, ప్రజెంట్ ఎబిలిటీ. బట్ ఐ కాంట్ సింగ్ అన్నది ఏంటంటే మనకి ఇనేబిలిటీని తెలియచేస్తుంది. ఇనేబిలిటీ అది కూడా ఎప్పుడు ప్రజెంట్ ఇనేబిలిటీ. ఐ కెన్ సింగ్ బట్ ఐ కాంట్ డాన్స్. ఐ కెన్ స్పీక్ తెలుగు బట్ ఐ కాంట్ స్పీక్ ఇంగ్లీష్. చూసారా? సో కెన్ అనేది ఎబిలిటీ, కాంట్ అనేది ఇనేబిలిటీ. రైట్. ఇంకా లాస్ట్ ప్రశ్న అండి, వి మస్ట్ రెస్పెక్ట్ అవర్ కాన్స్టిట్యూషన్. వి మస్ట్ రెస్పెక్ట్. హియర్ మస్ట్ ఇండికేట్స్ ఆబ్లిగేషన్. అబ్లిగేషన్ అంటే బౌండ్ బై రూల్స్ అండి, ఫాలో. వి షుడ్, మనకు ఆప్షనే లేదు. సో దీన్ని మీరు ఏమంటారంటే కంపల్షన్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. ఏమని చెప్పొచ్చు? కంపల్షన్. సో ఇలా మనం మోడల్ ఆక్సిలరీస్ని చాలా వివరంగా నేర్చుకున్నాం. గుర్తుపెట్టుకోండి. సో మోడల్స్ మీద మొత్తం మీకు 3 వీడియోస్ని పోస్ట్ చేశాను. సో ఈ 3 వీడియోస్ చూడండి, ఖచ్చితంగా మీకు డిఎస్సిలో మార్క్స్ వస్తాయి. ఐ విష్ యూ ఆల్ ద